హే డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రాలీ టాక్స్. సో ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా, ఇది మేము హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళిన వీడియో. నేను శ్రీశైలం ఎప్పుడూ ముందు వెళ్ళలేదండి, సో ఎలా అయినా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. ఇది రీసెంట్ వీడియో అయితే కాదు, ఒక 2-3 months బ్యాక్ వీడియో. ఆల్మోస్ట్ సమ్మర్ ఎండింగ్లో వెళ్ళాం మేము శ్రీశైలం. ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ నుండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 hours అలా జర్నీ పడుతుంది కదా, సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీగా రీచ్ అవ్వచ్చు అని. అండ్ టెంపుల్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, దాని చుట్టుపక్కల అవి కూడా కవర్ చేయొచ్చు అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఆఫ్ జర్నీ చేశాక ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకొని హైవేలో సైడ్న ఒక చిన్న హోటల్లో ఆగి టిఫిన్ అయితే చేసాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా. ఐ థింక్ చాలామంది శ్రీశైలం వెళ్ళే వాళ్ళే ఇక్కడ ఆగి చిన్న బ్రేక్లా అయితే తీసుకుంటున్నారు. టీ ఆర్ కాఫీ కానీ టిఫిన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. టిఫిన్ చేశాక మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. అప్పుడే లైట్గా సన్ రైజ్ అయితే అవుతుంది, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి మనకి ఫారెస్ట్ అండ్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మనం శ్రీశైలం రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ అయితే ఉంటుంది. నైట్ టైమ్స్ ఈ ఫారెస్ట్ వే అనేది క్లోజ్ చేస్తారు, మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు అనుకుంటా. బికాజ్ నైట్ టైమ్స్ అయితే యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి కదా. బట్ జర్నీ అయితే చాలా బాగుంది త్రూ ఈ ఫారెస్ట్. మాకేం యానిమల్స్ కనిపించలేదు, బట్ చుట్టూ అంతా గ్రీనరీతో చెట్ల మధ్యన వే కూడా చాలా నీట్గా ఉంది. కాసేపు ట్రావెల్ చేశాక మనకి కృష్ణా రివర్ మీద ఉన్న శ్రీశైలం డ్యామ్ అయితే కనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ సమ్మర్ ఎండింగ్లో వెళ్ళామని చెప్పా కదా, సో రివర్ మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోయింది, అస్సలు వాటర్ లేదు. శ్రీశైలంకి 2.5 kilometers డిస్టెన్స్లో ఫస్ట్ అయితే మనకి సాక్షి గణపతి టెంపుల్ కనిపిస్తుంది. శ్రీశైలంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సాక్షి గణపతిని దర్శించుకుంటారు, ఎందుకంటే కైలాసంలో ఉన్న శివపార్వతులకి మనం శ్రీశైలం దర్శించుకున్నాము అని గణపతి సాక్ష్యం చెప్తారు, అందుకే ఇతన్ని సాక్షి గణపతి అని అంటారు. సో మీలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళేటట్లయితే ఈ టెంపుల్ని అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే ఇది దర్శించుకుంటేనే మన శ్రీశైలం ట్రిప్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ అర్చన టికెట్ వచ్చేసి 10 rupees. మేము వెళ్ళిన రోజు అయితే జనాలు చాలా మందే ఉన్నారు, సాటర్డే వెళ్ళాం మేము. అండ్ దట్ టు సమ్మర్ టైంలో పిల్లలకి హాలిడేస్ అనుకుంటా, సో క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇంకా ఫైనల్గా గణపతిని దర్శనం చేసుకొని మేమైతే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాం. మేము 1 day ట్రిప్పే ప్లాన్ చేసుకున్నాం, సో 1 dayలోనే వెళ్ళి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేయాలని. ఎవరైనా 2 days ఉండాలనుకుంటే అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, దేవస్థానం వారి రూమ్స్ కూడా ఉంటాయి. ఫెస్టివల్ టైమ్స్లో కాకుండా నార్మల్ టైమ్స్లో అయితే అవి ఈజీగా దొరుకుతాయి, ఫెస్టివల్స్ అయితే కొంచెం కష్టపడాలి. సో మేమైతే మా కార్ని పార్కింగ్ చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళింది సమ్మర్ టైంలో కాబట్టి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, బట్ గుడి దగ్గరలో అయితే చెట్లు అవి ఉండడం వల్ల కొంచెమైనా పర్లేదు. మేము శ్రీశైలం రీచ్ అయ్యే టైంకి 11:30 అలా అయిపోయింది మార్నింగ్. సో సర్వదర్శనానికి అయితే వెళ్ళాలని అనుకోలేదు, సో ఇంకా డైరెక్ట్గా శీఘ్ర దర్శనం టికెట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మనకి అక్కడ స్పర్శ దర్శనం టికెట్స్ కూడా ఉండాలి, బట్ మనం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల ఆ టికెట్స్ అయితే అవైలబుల్ అయితే లేవు. అండ్ ఈ టికెట్ కౌంటర్ దగ్గరే మనం మొబైల్ ఫోన్స్ కూడా లాకర్లో పెట్టుకోవాలి, గుడి లోపలికి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. అండ్ మెయిన్గా క్యాష్ అయితే క్యారీ చేయండి, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఫోన్పే అలాంటివి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, క్యాషే తీసుకుంటున్నారు. మేము ఆ రోజు టికెట్స్ తీసుకుని దర్శనంకి స్టార్ట్ అయ్యేసరికి 12 PM అయింది ఆఫ్టర్నూన్. అండ్ మేము దర్శనం మొత్తం అంతా చేసుకుని గుడి నుండి బయటకు వచ్చేసరికి 3:30 PM అయింది. ఆల్మోస్ట్ 2 hours అలాగా మమ్మల్ని కంపార్ట్మెంట్లోనే ఉంచారు బికాజ్ ఆఫ్ క్రౌడ్, అంత ఎక్కువగా ఉన్నారు ఆ రోజు. సో మీరు శ్రీశైలం ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, సో దట్ దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అవుతుంది. వీకెండ్స్లో అయితే మాత్రం ఇలానే క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. ఇంకా మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. సో ప్రసాదం తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో ఇలా శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఆగాము. వాటర్ ఎక్కువగా లేనప్పటికీ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం. మేము వెళ్ళే టైంకి ఈవినింగ్ అయింది. లొకేషన్ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూడండి.
మేము దగ్గరికి వెళ్ళిన కాసేపటికే ఫుల్ వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా ఎక్కువ గాలులు అయితే వచ్చాయి. ఈ రివర్ దగ్గరలో చుట్టూ ప్లేస్ అయితే మాత్రం ఫుల్గా కవర్స్, న్యూస్ పేపర్స్తో అస్సలు బాగాలేదు. ఈ గాలికి అవన్నీ ఎగిరి రివర్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు ఇలానే ఉంటుందా, లేకపోతే ఎక్కువగా వాటర్ లేకపోవడం వల్ల ఇలా చుట్టుపక్కల మొత్తం డస్ట్ ఉంటుందా అనేది నాకైతే తెలీదు. బట్ గాలులు అయితే చాలా ఎక్కువ వచ్చాయి, నిల్చోడానికి కూడా కష్టమైంది. కాసేపటికి పెద్దగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం పడితే రిటర్న్ వెళ్ళడం కష్టం అవుతుంది, ఘాట్ రోడ్స్ కదా అని చెప్పేసి మేము వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయింది. సో దిస్ ఈస్ ద వ్లాగ్ ఫర్ టుడే. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.